బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఉచ్చపోసినప్పుడల్లా కడిగేస్తాడు జ్వరం రాదురా? పోసినప్పుడల్లా కంపు కొడుతుంది నాన్న. కంపు వాసన కాకపోతే సెంటు వాసన వస్తుందిరా? అసలు మనుషులే కంపు. నాన్న 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 పోలీసులు నాన్న. ఏం చేసావురా? నేనేం చేయలేదు నాన్న. ఇంట్లోకి దొరతారా? ఏం చేశాడు? ఎస్ఐ గారు అడుగు. అయ్యా నా కొడుకు ఏం చేశాడు బాబు? ఎందుకని తీసుకెళ్తున్నారు? రోడ్ల మీద గంజాయం తోటి తీసుకెళ్ళరా? అది చిన్నపిల్లడు బాబు, ఏం తెలియదు బాబు. చిన్నపిల్లలైతే గంజాయం తోడా తీసుకెళ్ళరా? बच्चा काय कर रहा है? आजा मेरे पास आजा, चल तेरे को लेकर चलता हूँ, चल। స్టేషన్ కడదాం. ఏం చేస్తారో ఏంటో రా అయ్యా. నా బిడ్డాడి నా బిడ్డ చిన్నడు కనపడలేదయ్యా. ఉండాలి కదే నా బిడ్డాడి. ఎవరో తీసుకెళ్ళారా? మా పిల్లాడు. ఇలా అమ్మ నాన్నకి దూరమైన ఈ కుర్రాడు మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తాడు అన్నదే కథ. బాబు చిన్నపిల్లాడు బాబు, చూసారా మీరు? అమ్మ మీకు ఎవరు తెలుసా? చిన్నపిల్లాడు మా అబ్బాయి. సాయంత్రానికల్లా ప్రతి పైసా తీసుకొచ్చి కట్టాలి. ఎవడైనా ఖర్చు పెట్టినా దాచుకున్నట్టు తెలిసినా గుడ్లు పీకేస్తాను. लकड़ी बोल पो कोटी जा. तुम लोग इमली वन बस स्टैंड जाओ. ఇట్రాను ఇన్ని తీసుకెళ్ళి బిర్లా టెంపుల్ దగ్గర కూర్చో. అట్నే వాళ్ళకి డబ్బులు అడుక్కొని పట్టు. అలాగే ఏడ్చినప్పుడల్లా పాలు పట్టకు. వాడెంత ఏడిస్తే అంత డబ్బులు వస్తాయి. అందరికంటే నీ దగ్గర ఎక్కువ ఉండాలి కలెక్షన్. అర్థమైందా? సరే. చల్. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి బాబు. అమ్మ అమ్మ ధర్మం చేయండి అమ్మా. అరే నాకు తెలుసు వీడిదే కలెక్షన్ ఎక్కువ ఉంటుందని. ఆజా బేటా ఆజా. ఇవాళ నుంచి వీడి పేరు చోటు. అందరు కూడా ఇలా సంపాదించాలా. తీసుకో, తీసుకెళ్ళి లోపల పడే. చాల్ చోటు 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 ఏంటి పిలిచి వెంటలే రాలేవా? వెళ్ళి వీడి పట్రా. మరి డబ్బులు కొడతా. వెళ్ళి పట్రా. అయ్యో అయ్యా మా అమ్మకి వంట బాగాలేదు. ధర్మం చేయడం అయ్యా. మా అమ్మకి బాగలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చిపోద్ది. మందులకి డబ్బులు కూడా లేవు. కాలు ముక్తా డబ్బులు ఇవ్వండి అయ్యా. మా అమ్మ ఎక్కడుందో చెప్పవా? నాకెలా తెలుసురా? నాకుందా అమ్మ? లేదే. ఎక్కడ ఉన్నాళ్ళ ఎవరికి అమ్మ నాన్న లేరు. నీకు తెలుసు కానీ చెప్పట్లేదు. దండం పెడతా చెప్పవా? కొడితే సాలా చెప్పేసా. తెలీదని చెప్పానా? పోరా. పోలీసు అడిగితే నేను లేనని చెప్పు. अरे छोटो क्या करा रे?
శభాష్, నచ్చావురా. ఈ రూపాయి ఎంచుకో. ఆ ఒక్క రూపాయి ఈ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. క్రిమినల్స్ని పట్టిస్తే పోలీసులు డబ్బులు ఇస్తారని ఈ కుర్రాడు ఫిక్స్ అయిపోయాడు. ఆ రోజు నుంచి ఈ కుర్రాడు క్రిమినల్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాడు. ఈడెవడా నన్ను అరెస్ట్ చేయడానికి? అసలు ఇటు పోలీసే కాదు. రేయ్, ఎవరో నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాల కంటే కొంచెం వైల్డ్. ఓ పక్క నేను సింహం అని చెప్తుంటే బాటిల్ తెస్తావేరా? దానికి బాటిల్ కత్తో తేడా ఏం తెలుస్తాయి? నేను వచ్చింది ఆడి కోసం. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారేంట్రా? అవసరమా? మీ ఫ్రెండ్షిప్ నచ్చింది నాకు. బాగా ట్రై చేశారు. ఎల్లుండి మీ వాడు రిమైండ్లో ఉంటాడు. ఓ బిర్యానీ పట్టణం పట్టుకొచ్చండి. తర్వాత చెంచలు కూడా వెళ్తే కావడం కష్టం. సనత్ నగర్ హత్య కేసు చిక్కుముడి విడిపోయింది. మేము ఈ రోజు అతి చాకచక్యంగా హంతకుని పట్టుకున్నాం. హంతకుడింట్లో 3,75,000 క్యాష్, 40 తులాల పైచులకు బంగారం, 2 కత్తులు, 2 బాకులు, 2 గన్లు, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. అలా చూస్తారండి, ఫోటోలు తీయండి. యారా, నువ్వు ఇంకెళ్ళలేదా? ఏంటి వెళ్ళేది? ఎవడన్నా తేడం లేటు. ప్రెస్ మీట్లు ఫోటోలు దిగడం తప్ప నా డబ్బులు ఇవ్వాలని తెలియదు. ఒరే, నువ్వు ఇలా రోజుకోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కేస్తున్నావురా. కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువైపోయింది. మరి పాద్దే? ఇది పాద్దా? మరి కొత్తదే తర్వాత తీసుకుంది కానీ లేరా. ఇదిగో, అసలు నీ శాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసా? నా శాలరీ మీద పట్టబెట్టరా. మరి పడరేంటి? నేను ఆడిని ఇన్ని తీసుకురావడం, నువ్వు ప్రమోషన్ కొట్టాడు. కమిషనర్ గారు పిలుస్తారు, వెళ్ళు. ఆ పేర్లు చూడు. సంపత్ సార్. వాడు కాదు. నెక్స్ట్ వీడు సాగర్ సార్. వీడు పిక్ పాకెటర్ అయ్యా. నెక్స్ట్ మనోజ్. వీడు ఇంపార్టెంట్. వీడిని పట్టుకోవాలి. ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అంటున్నారు. బయట ఎస్ఐ గారు పిక్ పౌడర్ ఇచ్చే డబ్బులు ఎత్తున్నారు సార్. నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా? పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నాం. ఇవన్నీ కాదు కానీ సార్, లైఫ్ సెటిల్ అయిపోయి పేరు ఒకటి చెప్పండి, పట్టేసుకుంటానండి. ఎవడరాడు? ఇంకెవరు సార్? నా ఎనిమిస్. మీరు కూడా వినండి, ఒక ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళు ఉన్నారా నీ వల్ల జైల్లో? ఏ పోలీసు వాడు నన్ను పట్టుకోలేకపోయారా? వాళ్ళు పట్టుకున్నా నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదురా. నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళకపోతే నా పేరు గల్లా రమేష్ కాదురా రే. చూసారు సార్ నా పొజిషన్ రిస్క్ లో ఉందో? సెక్యూరిటీ లేకుండా పోయింది సార్. హ్యాండ్ కప్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్. ఏంట్రా ఇచ్చేది? ఫోన్ ఎక్కడైనా దొరికితే వాడుకున్నా. వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం. అది కాదు సార్, నన్ను ఎవరన్నా చంపేస్తే, నేను చచ్చిపోతే. చచ్చిపో. ఇప్పుడు ఏమైంది? అమ్మా బాబా వెనక ముందు ఎవ్వడూ లేనోడివి. పోరా, చచ్చిపో.
అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్ ఊరే లేదు నాతో పేరే లేదు నీడా లేదు నాకే తోడు లేదు నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే 10 మందిలో ఏ రాగిని నా లోకమే వేరే ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఏ ఒంటరి వాణ్ణే అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్ Platform son of bad time avara.com edammarudam tons of freedom manakadega problem hare date of birthday daliyade benugaligi perigale e jolly zola yaragare na gole donade తిన్నావా దమ్మేశావా అని అడిగేదెవ్వడులే ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే 10 మందిలో ఏ రాగిని నా లోకమే వేరే ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఏ ఒంటరి వాణ్ణే అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ కట్టాలేదు బుట్టాలేదు బుట్ట కింద గుడ్డు పెట్టాలేదు ఏక్ నిరంజన్ is burning full of feeling no one is caring that's okay yaar chalta hai nene na darling ekaka jaye ammala nanu lera antundi o guggedu ramme kammaga nanu badugo bedutundi rojanta nato nene kallonu nene le tellaride malli nene tedale nelide 10 mandilo e ragini na logame vere ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఏ ఒంటరి వాణ్ణే అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ కిస్సు లేదు మిస్సు లేదు గజబుజులాడే లస్కు లేదు ఏక్ నిరంజన్ Notice 2, 3. Hold the third string with the. తెగిపోయింది. ఎవరు అది పోలేక ఆర్మేన్ దోసడు ఎందుకులే గాని ఈ డొగ్ గిటార్ పారేసి కొత్త గిటార్ కొనుక్కోక్క. డబ్బులు ఎక్కడమ్మా? అందరూ టైంకి వచ్చేస్తారు క్లాస్ కి. ఫీజు మాత్రం సరిగ్గా పే చేయరు. చూడండి టీచర్ గారు, ఇది మా తప్పు కాదు, మా పేరెంట్స్ ది. స్కూల్ కట్టడానికి లక్షలు ఇస్తున్నారు కానీ గిటార్ క్లాస్ అంటే ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదని మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మీ అక్కని ఎవడు పెంచుతాడు? ఈసారైనా మీ అన్నయ్యని కొనమని చెప్పక్క. ఈసారి కాదు, ఏసారి మా అన్నయ్య కొనడు. ఇంటికొచ్చి 4 రోజులైంది. ఇంటికి వస్తే చాలు.
ఏంటి? ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? బాస్ ఇక్కడే ఉన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టాయి. బ్రహ్మాజీ, అ పర్సన్ షుడెంట్ బి టూ హానెస్ట్. నాతో నువ్వు హానెస్ట్గా ఉండకు, అలాగే నీతో నువ్వు కూడా హానెస్ట్గా ఉండకు. యు నో వై? ఆల్వేస్ స్ట్రైట్ ట్రీస్ ఆర్ కట్ ఫస్ట్ అండ్ హానెస్ట్ పీపుల్ ఫస్ట్. కైలాషట్రా, ఒక మినిస్టర్ని చంపాలి. ఎవరో నాకు తెలీదు. ఎక్కడ చంపాలి? పబ్లిక్లో. గణేష్ దర్శనానికి వెళ్తున్నాడు. నీతో ఎవరిని తీసుకెళ్తావు? చందు, సూరి. బ్రహ్మాజీ, వాళ్ళిద్దరిని ఉండమని మిగతా వాళ్ళని పంపించి. రేయ్ అవుట్, అందరూ బయటకు పోండి. చెప్పు. ఏ, నువ్వు వెళ్ళవా? అది ఉంటావా? సరే. బాయ్. వచ్చాడా మినిస్టర్? చందుని ముందుకెళ్ళమను. సూర్యుని నీకు బ్యాకప్ గా పెట్టుకో. ఓకే. సెక్యూరిటీ వ్యాన్ ఉందా? ఉంది. అది వెనకాల వస్తుంది. మినిస్టర్ కారు ముందుతుంది. కారు రోడ్ దాటకుండా ఫైర్ చేసి. బాయ్, ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది, మిస్ అయిపోతుందేమోనని టెన్షన్ గా ఉంది. టెన్షన్ అవసరం లేదు, మీరు ర్యాండమ్ గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవానికి హాజరైన మంత్రి రాజేంద్ర కుమార్ పై కొంతమంది కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కైలాష్గా గుర్తించారు. ఇతను పలు ప్రధాన కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఆందోళనకి దిగారు. రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించాలని అధిష్టానం తీర్మానించింది. బ్రహ్మాజీ, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులైంది కదా. నేనేదో టెన్షన్లో పడి మర్చిపోతాను. నువ్వు గుర్తు చేయాలా లేదా? ఇక్కడ బేల్పూరి బాగుంటుందా, పానీపూరి బాగుంటుందా? రెండు బాగుంటాయి. ఆ రెండు వదిలే, సమోసా ఇచ్చే. నీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కరే అని తెలుసా నీకు? నేను నీకు చెల్లినవుతాను. 1 month అయింది. నీకోసం ఇప్పటి వరకు 2 సార్లు వచ్చారు పోలీసులు. యు నో హౌ దే టాక్. నేను పెడతాలే. ఎవడ్రా నువ్వు? డిన్నరా? అది చపాతి తినెత్తి వెళ్దాం. ఎక్కడికి? కింద మీద అన్ని పోలీస్ కేసులు పెట్టుకుని ఎక్కడికంటే వెంటరా? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. నీకోసం అక్కడ వెయిటింగ్. కత్తి పెట్టింది నేను ఆపడానికి. నేను తీస్తే నువ్వు కాల్చేస్తే బుల్లెట్స్ లేవా? బుల్లెట్స్ 2 ఉన్నాయి, మిగతాయి ఎవరిని చంపేశావురా? నీకంతా రివర్స్ లో కనపడుతుందమ్మా. ఎవరిని చంపేస్తున్నారో కనపట్లేదా? ఇదిగో నువ్వు అలా ఏడుతుంటే సరిగ్గా కొట్టలేకపోతున్నానండి. లోపల రివాల్వర్ ఉంటుంది, పట్రా. ఇది మీ అన్న రేంజ్. చాలా తొందరలో వీడిని ఎన్కౌంటర్ చేసేస్తారు. ప్లీజ్ మా అన్నని ఎన్కౌంటర్ చేయొద్దు. నేను ఎందుకు చేస్తాను? నేను పోలీస్ అయితే కదా. వాట్? మరి ఎవరా నువ్వు? డిపార్ట్మెంట్ అనుకున్నారా? Then why you arresting my brother? Who the hell are you? అబ్బా, అప్పుడు ఇంగ్లీషు రూల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుందే. రేపటి నుంచి 2 చపాతీలు చేసుకో. ఇటు రాడు. సెంట్రల్ జైల్, సాంబార్, రైస్.
గుడ్ నైట్. తంత్ర జ్యోతిష్య పండిట్ ఎంఏ పిహెచ్డి డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పింది నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఏం చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి మగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు, నువ్వు ఆర్ట్స్ కి సంబంధించిన ఫీల్డ్ లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరకి దగ్గరగా ఉంది. నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారు? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు. భయపడకు, నిన్న ఆ సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, సిగ్గేస్తుంది. పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయితోటేనండి? ఇంకెవరన్నా అమ్మాయి కనబడితే ఆ అమ్మాయితో అమ్మగారి వైపు అలా చూసా ఉంటే గుడ్లు పీకేస్తాను రాసుకే. అమ్మగారండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేం అడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకు తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. కైలాష్ దొరికిపోయాడు. ఆ సూరిగాడు ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. చందు అక్కడే చచ్చిపోయాడు కదా, పోలీసులు కాల్ చేశారు. చచ్చింది చందువేని గ్యారంటీ ఏంటి? టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో ఏం చూపిస్తే అది నమ్మేస్తావా? నేను చందుని చూడాలి. ఏంటి చూసేది? బాడీ మార్చర్లో ఉంది. పట్రా. ఏంటి? మార్చరీలోంచి బాడీ పట్రా. ఐఎమ్ సీరియస్. వచ్చేంతసేపు అయింది, డబ్బులు ఇవ్వవే. ఇంకా జైల్లో బోర్డులంతా ఖర్చులు ఉన్నాయి. పోలీసుకోదేనా, చుట్టా విడికోదేనా? నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ నాన్న ఎవరో చెప్పరా? ఓకే, నీ అమ్మ నాన్న చెప్పేనా? చెప్పరా. కామన్ సెన్స్తో ఆలోచించు. మీ అమ్మ నాన్న గురించి చెప్పేస్తే నాకు ఫీడింగ్ ఆగిపోతా లేదా? నువ్వు నన్ను చూడడానికి జైలుకి వస్తావా? వస్తాను. రావు. వస్తాను రా. రావురా. 100 रुपये नोट. जब मैं बाहर आएगा ना, बाद में तुम्हारा खानदान का हिस्ट्री, ज्योग्राफी, बायोलॉजी भी बताएगा. लेकिन थोड़ा बैठ के खड़ा खड़ा थक गया ना, बुढ़ा हो गया ना. जा तू. I'm sorry for the delay. Miss. I'm Honey. Hi, Honey. నేను ఎవరో తెలుసా? జానీ బాయ్. అది అందరికీ, నీకు మాత్రం జానీ బావా. और क्या उसकी? No, thanks. Recession in the world has become so bad and serious. That's why all the husbands have started sleeping with their own wives. Because the men can't afford girls nowadays. Too bad. Maybe true. Do you think I'm a womanizer? ఏమో తెలీదు. నీకే కాదు, నాకు కూడా తెలీదు. బ్లైండ్ ఫోల్డ్ ఏంటి? I will tell you. మన జంతువులే.
మీ అందరికీ నేను పిచ్చోడ్లా కనిపించచ్చు, కానీ నా సాటిస్ఫాక్షన్ నాది. ఏదైనా కంటితో చూస్తే గానీ నమ్మను, ఒక్కోసారి కంటితో చూసినా నమ్మను. బ్రహ్మాజీ, ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, అమ్మాయి పేరు హనీ. హనీ బాడీ కూడా లోపల ఉంది. నన్ను తీసుకెళ్ళిపో. బ్రహ్మాజీ, డూ యూ థింక్ ఐఎమ్ అ సాడిస్ట్? నో. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్ స్ట్రైట్ గా వీళ్ళు లెఫ్ట్కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి. అక్కడ 3000 SFT ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిటీస్ కూడా అవైలబుల్. వస్తావా? బాస్టర్డ్ పొర ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు తమ్ముడు, మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లరు. మరి ఎట్టా బతికేది నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసేవారు చిట్టి? చిట్టి నా పేరు నీకెలా తెలుసు? నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దొబ్బేసిన డబ్బు ఏం చేసేవారా? అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్లో దొబ్బేసిన నగలకి ఎదురయ్యారే. నిన్ను పోలీస్ స్టేషన్ వేసి కుమ్మించేయబోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే పాకెట్ మనీ చెప్పింది నిజం వస్తుంది. నువ్వు రాను ఏంటి కొడతావా? ఎలా కొట్టించావంటే ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు దురదేంటి? దురద కాకపోతే ఏంటి, మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్డు మీద ఎవరు తిరగొద్దా? అరే నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు, అది కూడా పోలీసులు ఇంకేవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? I will show you. హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవులే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది. ఏదో కళ్ళు అంటున్నావు కదా? అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కాంపిటీషన్ ఎవరిలో పడిపోయినా? హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. బ్రహ్మాజీ, డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఖో యార్, పోనీ అమ్మకి ఇవ్వు, మళ్ళీ ఊరికి వెళ్ళిపో, ఓకే? బ్రహ్మాజీ అన్నా, నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే. రేయ్ రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. ష్యూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా? యా. ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరు, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరో ఒకరుంటేనే మంచిది. నన్ను చంపే, పర్వాలేదు, ఏమనుకోను, చంపే. చంపే. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్చేస్తాను. ఈడే నేను చంపాలని చూస్తున్నాడు. బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మని చూడమన్నాను. ఎందుకు అందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకి పంపించు.
అమ్మని మీరా అది కడుకో ఒకళ్ళని చూస్తున్నాడు కొట్టండి అమ్మో ఆగండి రే ఆగండి వద్దు నే ఏటాగండి చూడాలనిపించొచ్చు కదా నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్ నీ అంత చూడ్డానికి వచ్చాం అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది అయిపోయావు నీ అబ్బా మీ అక్క పేరేంటి సమీరా పేరు చాలా బాగుంది ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందా ఇంకేంటి సమీరా విశేషాలు విశేషాలు ఏమీ లేవు ఇక్కడ వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు గిటారా అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా లేదు సమీరా వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను వాడే కూడా వచ్చాడు మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు గిటారే కదా కొంటలే ప్లీజ్ నువ్వు అలా ఏడవకు నాకు చాలా బాధగా ఉంది బాబు ఓ 500-600 మంచి గిటార్ చూపించు అయ్యా 500లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా కనీసం 10,000 పెట్టండి పని జరగదు నాయనా 10,000 మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్ మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్ అంత కాస్ట్లీ బయట ఎందుకు పెట్టావు పెట్లో పెట్టుకోవడం మానేసి ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు కంప్యూటర్ పనులు కొట్టినా నాకు గుర్తురాట్లేదండి కళ్ళు మూసుకుపోయి ఉన్నావు వెనక ముందు ఆగితేనా సర్లే కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే అంటే ఏంటి సగం పని చేసి సగం పని చేయకూడదా ఏదో ఇచ్చేవయ్యా అయ్యో బాబోయ్ సమీరా ఏంటి ఇలా వాయించేస్తున్నావు ఇది కాదు చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది అది కొట్టు హలో ఇది టెస్టింగ్ ఆర్కెస్ట్రా కాదు సైడ్ కొట్టేస్తున్నాడా బాబోయ్